హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో మనకి స్టార్టింగ్ కార్డ్సే చాలా మంచి కార్డ్స్ అయితే వస్తున్నాయి. 2 of Cups. అయితే మీ పర్సన్ ఎనర్జీస్తో రీడింగ్ స్టార్ట్ చేస్తే మీ పర్సన్ ఇక్కడ చాలా ప్యాషనేట్ ఎనర్జీ అండ్ వెరీ రిగ్రెట్ఫుల్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. సో ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనే దాన్ని బట్టి చూస్తే ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది. తన లైఫ్లో ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అనేది మీకు చెప్పాలని ఉంది. కాకపోతే మీరు ఒక రిలయబుల్ పర్సన్ అని కూడా తెలుసు, కానీ ఏంటంటే ఈ పర్సన్కి కొంతమంది లెసన్స్ నేర్పించి వదిలేశారు. తన కార్మిక్స్, తన పాస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దట్ పాస్ట్ ఏదైతే ఉందో ఈ పర్సన్కి, ఆ పాస్ట్లో ఈ పర్సన్ కొన్ని కార్మిక్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. సో దిస్ పర్సన్ ఈజ్ ఎ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. సో ఇక్కడ అసలు ఏంటి ఆ కార్మిక్ లెసన్స్ ఏంటి అంటే, ఈ పర్సన్తో ఫస్ట్ ఒక ట్రూ లవ్, ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ అండ్ మ్యానిపులేషన్, ఈ మూడు మిక్స్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఈ పర్సన్ని బాగా స్ట్రాంగ్గా మ్యానిపులేట్ చేశారు. బట్ ఫర్ వాట్? ఓన్లీ ఫర్ మెటీరియలిస్టిక్ థింగ్స్. వాళ్ళు చెప్పినట్టే వినేవారు ఈ పర్సన్. వాళ్ళు ఏం చేయమంటే అది చేసేవారు, ఏమి ఇమ్మంటే అది ఇచ్చేసేవారు, ఎలా ఉండమంటే అలా ఉండేవారు. సో అంత బాగా మ్యానిపులేట్ చేశారు. బట్ ఈ పర్సన్ ఆ మ్యానిపులేషన్ని ఒక ట్రూ లవ్, డీప్ బాండింగ్, ఒక ఆనెస్ట్ కమిట్మెంట్ ఇలా తీసుకున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ది అదంతా, ఆ ఎనర్జీస్ అంతా ఈ పర్సన్దే ఒక ట్రూ లవ్ టువర్డ్స్ దట్ కార్మిక్. బట్ ఈ పర్సన్ ఏమో వాళ్ళదే ట్రూ లవ్ అని అనుకున్నారు. కానీ తర్వాత ప్రూవ్ అయింది ఏంటి అని అంటే, ఈ పర్సన్ అనుకున్నదంతా ఒక ఇల్యూషన్. అదంతా ఈ పర్సన్ ఏదైతే అనుకున్నారో అదేమీ జరగలేదు. ఓకే. అండ్ ఏదైతే ఒక ట్రూ బాండింగ్ అనుకున్నారో, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనుకున్నారో, అది జస్ట్ ఒక ఫేక్ కనెక్షన్ అన్నట్టుగా ప్రూవ్ అయింది ఈ పర్సన్కి. అంటే వాళ్ళు ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో వాళ్ళ ట్రూ కలర్స్ ఇప్పుడు ఈ పర్సన్కి చూపించుకున్నారు. స్టార్టింగ్లో చాలా ఎఫెక్షనేట్గా ఉన్న ఆ రిలేషన్షిప్ లేటర్ ఆన్ అది జస్ట్ ఒక అట్రాక్షన్ అండ్ మీ పర్సన్ దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ పైన చూపించిన ఒక ఫేక్ లవ్ అన్నట్టు ఈ పర్సన్కి ప్రూవ్ అయింది. సో నౌ దే ఆర్ సింగిల్, దే ఆర్ అవుట్ ఆఫ్ దట్ కనెక్షన్, దే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్ పాస్ట్. సో మీకు ఎందుకు మరి, మీతో ఎందుకు సైలెంట్ ఉంటున్నారు, మీతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, మీతో మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అసలు అంటే, మీతో మాట్లాడకపోవడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే తన పాస్ట్లో వాళ్ళు ఎవరైతే ఈ పర్సన్కి ఒక ఫేక్ లవ్ని ట్రూ లవ్గా మ్యానిపులేట్ చేసి చూపించారో ఈ పర్సన్కి అప్పుడు అర్థం కాలేదు. బట్ ఇప్పుడైతే అర్థమవుతున్నాయి ఈ పర్సన్కి అన్నీ. కానీ ఇప్పుడు మిమ్మల్ని కూడా అలానే అనుకుంటున్నారు. అంటే మేబీ మీరు కూడా అంతేనేమో. కొన్ని రోజుల తర్వాత మీరు కూడా చేంజ్ అయిపోతారేమో. ఇప్పుడు ఒకవేళ మీకు కమిట్ అయినా కూడా మీరు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ కమిట్మెంట్ వద్దు, నాకు మెటీరియలిస్టిక్ థింగ్స్ కావాలి, ఈ ట్రూ లవ్ లైఫ్ లాంగ్ ఉన్నా కూడా
వేస్ట్ అన్నట్టు మీరు మాట్లాడతారేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఈ లవ్ వద్దు, రిలేషన్స్ వద్దు, ఏమొద్దు, ఇలా సింగిల్గా ఉండడమే బెటర్ అని అనుకుంటున్నారు మీ పర్సన్. బట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఎక్కడైతే మాట్లాడుకుంటూ ఉంటారో ఒక యాప్, ఒక సోషల్ మీడియా యాప్, ఆ యాప్లో ఈ పర్సన్ లాగిన్ అవుతారు, లాగౌట్ అవుతారు. లాగౌట్ అవి లాస్ట్ సీన్ టైమింగ్ కనిపిస్తుంది అక్కడ మీకు, కానీ ఈ పర్సన్ దగ్గర నుండి ఏమీ రిప్లై రాదు. బట్ మీ పర్సన్ మీ మెసేజ్ కూడా ఓపెన్ చేయరు, కాకపోతే జస్ట్ చూసి వదిలేస్తారు. అంటే మీరు ఏం మెసేజ్ పెట్టారు అనేది జస్ట్ చూసి వదిలేస్తారు. ఎందుకు చూస్తున్నారు, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని అంటే, ఈ పర్సన్ మేబీ మీతో మాట్లాడకపోతే ఒకవేళ మీరు మళ్ళీ ఏమన్నా గుడ్ బై చెప్పేస్తారేమో, అది చెక్ చేయడం కోసం చూస్తున్నారు ఈ పర్సన్. బట్ ద సేమ్ ఎనర్జీలో మీరు మెసేజ్లు చేస్తూనే ఉన్నారు ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్ 10 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అలా మీకు రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఎప్పుడైతే రెస్పాండ్ అవుతున్నారో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని చెప్తూనే ఉన్నారు. బట్ ఇంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఇది ఇంకా ఏదైతే తన పాస్ట్ కార్మిక్ కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్స్ నుండి ఇంకా కంప్లీట్గా డిటాచ్ అవ్వలేదు ఈ పర్సన్. సో అందుకే మీతో కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నారు. రెగ్యులర్గా మీతో చాట్, కాల్స్ ఏమీ ఉండట్లేదు. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్ దే ట్రూలీ లవ్ యూ. మీ ఇద్దరి మధ్య ఉన్నది అన్కండిషనల్ లవ్, ట్రూ లవ్. బట్ ఇక్కడ కొన్ని విషయాలైతే మీరు రెడ్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో మీరు మళ్ళీ ఈ రిలేషన్షిప్లో సెపరేషనే చూస్తారు. సో వాట్ ఆర్ దీస్ రెడ్ ఫ్లాగ్స్ అంటే, డోంట్ ఎంటర్టైన్ ఎనీ కార్మిక్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, ఒకవేళ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళైతే థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేయొద్దు, ఇగ్నోర్ కూడా చేయొద్దు. బట్ మీ పర్సన్ కంప్లీట్గా థర్డ్ పార్టీ నుంచి డిటాచ్ అయ్యారా లేదా చూసుకోవాలి ఇక్కడ. అండ్ ఒకవేళ మీ పర్సన్ ఇంకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అదొక, నేను చెప్పాను ఆల్రెడీ, అదొక కమిటెడ్ బాండింగ్, కమిటెడ్ రిలేషన్షిప్, అది తన పాస్ట్ రిలేషన్. సో ఒకవేళ మీకు కమిట్ అయిన తర్వాత మళ్ళీ మీతో వచ్చి నేను ఇంకా నా ఓల్డ్ కనెక్షన్ని కంప్లీట్గా డిటాచ్ అవ్వలేదు ఆ కనెక్షన్ నుండి, సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని అన్నారనుకోండి, మధ్యలో సఫర్ అయ్యేది మీరు. సో ఇక్కడ మీరు ఆ రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఈవెన్ దో ఈ పర్సన్ మీకు చెప్పినా కూడా ఆ లైన్ క్లియర్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే, మీరు అప్పుడే కమిట్ అవ్వకూడదు. బట్ అది డెఫినెట్లీ క్లియర్ అవుతుంది. బట్ ఇప్పటికిప్పుడే వెంటనే సాల్వ్ అయిపోయే ప్రాబ్లం అయితే కాదు అది. వై? బికాజ్ దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ బట్ సింగిల్, బట్ నాట్ కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్ పాస్ట్. ఓకే, సో ఈ పాయింట్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఆ పాయింట్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇద్దరి మధ్య చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, కెమిస్ట్రీ కనిపిస్తుంది. యు ఆర్ బెస్ట్ కంపాటబుల్ పర్సన్ ఫర్ దిస్ పర్సన్ అని అనుకుంటున్నారు ఈ పర్సన్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడమని అడుగుతారు ఒక్కొక్కసారి. అండ్ ఈ పర్సన్ మీకోసం వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నారు, మీ పిక్స్ చూపిస్తున్నారు. మీ పిక్స్ చూపించి యు ఆర్ వెరీ అట్రాక్టివ్ అని, యు ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అని, అండ్ మీలాంటి వాళ్ళు తనకి లైఫ్ పార్ట్నర్గా దొరకడం నిజంగా గాడ్స్ గిఫ్ట్ అని, ఇలా రకరకాలుగా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారు. వన్ ఆఫ్ దేర్ ఫ్రెండ్ మీ పర్సన్కి సజెషన్ ఇస్తున్నారు ఏంటంటే, వీలైనంత త్వరలో మీకు కమిట్ అవ్వమని చెప్తున్నారు ఈ పర్సన్. ఎవరో ఈ పర్సన్ ఫ్రెండ్. ఎందుకంటే సేమ్ థింగ్ ఈ పర్సన్ ఫ్రెండ్ లైఫ్లో కూడా జరిగింది.
సో వాళ్ళు మీ పర్సన్ అందుకే కొంచెం ఫాస్ట్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు, ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుందేమో అనే ఫియర్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా. ఓకే, సో నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. విదిన్ 24 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు. అండ్ దట్ లాంగ్ అవైటెడ్ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది విత్ సింపుల్ క్యాజువల్ మెసేజ్. ఈ కాన్వర్సేషన్లో చాలా విషయాలు అయితే డిస్కస్ చేసుకుంటారు మీరు, కానీ దాంట్లో తన పాస్ట్ కోసం మీరు విని చాలా షాక్ అవుతారు. ఎందుకంటే మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అందులో. మీకు కొన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు ఈ పర్సన్ కోసం తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీకు అడగాలనిపించలేదు అండ్ ఈ పర్సన్కి చెప్పాలనిపించలేదు. ఈ పర్సన్ ఎందుకు చెప్పలేదు మీకు అన్ని విషయాలంటే మీ రిలేషన్ కట్ అయిపోతుందేమో, మీరు కంప్లీట్గా బ్లాక్ చేసేస్తారేమో, ఇంకెప్పుడు మాట్లాడరేమో అనే ఫియర్ ఈ పర్సన్కి ఉంది. అండ్ మీరు ఎందుకు అడగలేదు ఈ పర్సన్ని అంటే మీ పర్సన్ని ఇబ్బంది పెట్టడం మీకు ఇష్టం లేదు. సో అలా ఇక్కడ ఆ విషయాలు ఏవైతే తెలియకుండా మీ పర్సన్ హైడ్ చేస్తూ వచ్చారో అవన్నీ కూడా హైడ్ చేసినవి అలానే ఉండిపోయాయి, ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు రివీల్ చేయబోతున్నారు ఈ పర్సన్. మీకు తెలియని విషయాలు చాలా ఇప్పుడు మీ పర్సన్ మీకు చెప్పబోతున్నారు ఇన్ దిస్ లాంగ్ కాన్వర్సేషన్. ఓకే, అండ్ ఈ పర్సన్ సైలెంట్ ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటంటే మీ పర్సన్ మైండ్లో ఒక సీరియస్ ప్లాన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ఏంటి అని అంటే తన పాస్ట్ నుండి ఎలా బయటికి రావాలి అండ్ మీకు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇది మీ పర్సన్ ప్లాన్. ఓకే, ఫస్ట్ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మేబీ ఈ పర్సన్ పాస్ట్ కనెక్షన్కి ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటే ఉంది. అంటే మీ పర్సన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదు. సో కొంచెం హార్డ్ వర్క్ చేసి ఇన్కమ్ పెంచుకుంటే ఫైనాన్షియల్గా సెట్ అయిపోతే ఆ పాస్ట్ కనెక్షన్లోనే కంటిన్యూ అవ్వచ్చు అని అనుకున్నారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు ఎందుకు కంటిన్యూ అవ్వాలి ఆ కనెక్షన్లో అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకే, అంటే ఈ ఫైనాన్షియల్ కండిషన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, బట్ అది ఎలా ఉన్నా రిలేషన్షిప్ మాత్రం స్టెబిలిటీ ఉండాలి, రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి. ఈ పర్సన్కి కావాల్సింది అది. కానీ ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళకి మాత్రం రిలేషన్షిప్ ఏమైనా పోయినా పర్వాలేదు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి, అది వాళ్ళకి కావాల్సింది. ఓకే, ఆ పాయింట్ ఈ పర్సన్కి నచ్చట్లేదు. అండ్ నౌ దే ఆర్ లీవింగ్ దట్ సిచ్యువేషన్, దే ఆర్ లీవింగ్ దేర్ కార్మిక్. ఆ కార్మిక్ సైకిల్ నుండి ఎక్కడైతే స్టక్ అయిపోయారో దాని నుండి బయటపడుతున్నారు ఈ పర్సన్. ఓకే, అది గ్రాడ్యువల్గా తన పాస్ట్ అనేది ఎండ్ అయిపోతూ ఉంది. ఆల్రెడీ దిస్ పర్సన్ బ్లాక్డ్ దట్ సిచ్యువేషన్. ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ చేశారు ఈ పర్సన్ ఆల్రెడీ. దే ఆర్ నాట్ టాకింగ్ టు దేర్ కార్మిక్స్. ఓకే, సో నౌ ఈ పర్సన్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దే వాంట్ టు గివ్ మోర్. అంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే ఒక నాన్ కమిటల్ ఎనర్జీ చూపిస్తూ వచ్చారో, ఆ నాన్ కమిటల్ ఎనర్జీ అంటే మీ పర్సన్ ఎలా బిహేవ్ చేసేవారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీరియస్ కాన్వర్సేషన్లో ఉన్నారనుకోండి మీరిద్దరు, మేబీ మీరు కమిట్మెంట్ అడగొచ్చు, లేదా ఈ పర్సన్కి కొంచెం ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎక్కువైపోవచ్చు ఆ కాన్వర్సేషన్లో. ఆ టైంలో మీరు మేబీ కమిట్మెంట్ కోసం మాట్లాడచ్చు. సో ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ సడన్గా సైలెంట్ అయిపోతారు. మీకేం అర్థం కాదు ఎందుకు సైలెంట్ అయిపోయారు,
ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వరేమో, లేదా నేను అలా మాట్లాడటం ఈ పర్సన్కి నచ్చలేదేమో, అలా మీరు డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఆ క్వశ్చన్ని ఆలోచిస్తూ ఉంటారు, ఆ పాయింట్స్ని. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వెరీ సింపుల్. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం, మీ రిలేషన్షిప్ అంటే ఇష్టం, కానీ కమిట్మెంట్ అంటే భయం. ఓకే, అది అసలు విషయం. బట్ ఎందుకు భయం అంటే ఆల్రెడీ ఒక కమిటెడ్ బాండింగ్లో ఉన్నారు ఈ పర్సన్. సో దే కెనాట్ కమిట్ టు యూ. సో వై, మీకు తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారు ఆ విషయం అని ఈ పర్సన్ సైలెంట్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ సైలెన్స్ అనేది ఇక ఉండదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఏ కమిట్మెంట్ లేదు ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అయితే. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే ఎవ్రీ నైట్ ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తూనే పడుకుంటారు. ఈ పర్సన్ లేవగానే మీకోసమే ఆలోచిస్తారు, పడుకునే ముందు కూడా మీకోసమే ఆలోచిస్తూ పడుకుంటారు. స్ట్రాంగ్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్కి మీకు మధ్య. అయితే ఈ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. అవేంటి? ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్, సెకండ్ థింగ్ తన పాస్ట్, థర్డ్ తన ఫ్యామిలీ. ఓకే, ఈ ఫ్యామిలీకి మీ పర్సన్ ఫ్యామిలీకి మీ పర్సన్ ఒకటే ఒక సపోర్ట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అదొక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే మీ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీ పర్సన్దే. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ దగ్గర నుండి ఏదో కొంచెం ఎక్స్పెక్ట్ చేసేవాళ్లే, కానీ మీ పర్సన్కి హెల్ప్ చేసేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు. సో ఫైనాన్షియల్లీ ఈ పర్సన్ వీక్ అండ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ పర్సన్. కానీ బట్ స్టిల్ సో మెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ పడుకుంటారు ఎప్పుడు కూడా. బట్ ఈ పర్సన్ చూసే డ్రీమ్స్ ఏంటి అంటే ఎవ్రీ నైట్ ఈ పర్సన్ డ్రీమ్స్ చూస్తూనే ఉంటారు. ఆ డ్రీమ్స్లో ప్రతిసారి మీరే కనిపిస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్కి అర్థం కాని విషయం ఏంటంటే ఒక మ్యారీడ్ లైఫ్ విజువలైజ్ చేసుకుంటూ పడుకుంటారు ఈ పర్సన్. అవే ఈ పర్సన్కి డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అండ్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ అన్నట్టు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ సడన్లీ మీరిద్దరూ సపరేట్ అయిపోయినట్టు, అండ్ సడన్లీ మీరిద్దరు కలుద్దామని కలవలేకపోయినట్టు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయో ఈ పర్సన్ వెంటనే మీకు మెసేజ్ చేద్దామనో కాల్ చేద్దామనో ట్రై చేస్తారు. అదే టైంకి చేయొచ్చు, లేదా నెక్స్ట్ డే మీతో కాంటాక్ట్లోకి వద్దామని ట్రై చేస్తారు. కానీ ఆ టైంలో ఈ పర్సన్ ఏం మాట్లాడేస్తారో అని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు. దే డోంట్ వాంట్ టు బీ వల్నరబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, అంటే మీ ముందు మీ పైన ఉన్న ఆ ఎఫెక్షన్, దట్ అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్ని వీక్గా చేసేస్తుంది అని మీకు తెలియకూడదు. ఓకే, దే ఆర్ ఇన్ లవ్ విత్ యూ అండ్ మీరు లేకపోతే ఈ పర్సన్కి లైఫే లేదు అలా ఒకవేళ మీరు అనుకుంటారేమో, అది అనుకోకూడదు. ఎందుకంటే దే చోస్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. మిమ్మల్ని కాదని ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. అండ్ సపోజ్ మీరు అనొచ్చు కదా, ఏమన్నా ఈ పర్సన్ని ఎగతాళి చేస్తారేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ కొన్నాళ్ళు తన మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉన్నట్టు మీ దగ్గర ప్రిటెండ్ చేశారు. అండ్ సడన్లీ ఆ మ్యారేజే ఒక హెడేక్ అనేది చెప్పారు మీకు. అండ్ సడన్లీ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ అని చెప్పారు. ఇలా స్టెప్ బై స్టెప్ ఈ పర్సన్ సింగిల్ అయిపోయారు.
నౌ దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ బట్ సింగిల్. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. బట్ మీరేంటంటే మీరు ఈ పర్సన్ ఎప్పటికైనా మీకు కమిట్ అవుతారు. ఈ పర్సన్ మీరిద్దరూ కలిసి ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది చూస్తారు. అండ్ మీదే ట్రూ లవ్, మీదే అన్కండిషనల్ లవ్ అని ఎప్పటికన్నా ప్రూవ్ అవుతుంది అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుండి ఉన్న కనెక్షన్ కొంతమందికి. అండ్ కమ్యూనికేషన్ మాత్రం కంప్లీట్గా ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం, అలా ఉంది ఈ కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్. బట్ అయినా కూడా ఈ పర్సన్ మీతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయట్లేదు. మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. అండ్ దట్ రొమాంటిక్ మెసేజెస్, ఎఫెక్షనేట్ మెసేజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి మీకు. కానీ అవి ఆ కమ్యూనికేషన్ అనేది అలా కంటిన్యూ అవ్వట్లేదు, సడన్లీ ఆగిపోతుంది. అంటే స్టిల్ దెర్ ఆర్ బ్లాకేజెస్ ఇన్ దేర్ పాస్ట్ రిలేషన్షిప్. అంటే ఆ పాస్ట్ రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది, బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ గివ్ అండ్ టేక్స్. ఓకే, ఫైనాన్షియల్లీ మేబీ కొన్ని ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది ఈ పర్సన్ తన పాస్ట్ రిలేటెడ్. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ పర్సన్ ఒక హ్యాపీ పర్సన్లా కనిపిస్తారు. మీరు వెరీ హ్యాపీ ఫేస్లో కనిపిస్తారు మీకు. ఈ పర్సన్ ఏం చేయాలన్నా మిమ్మల్ని అడిగి చేస్తూ ఉంటారు. మీకే షాకింగ్గా ఉంటుంది. అండ్ 24/7 ఈ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఐ సీ సమ్ న్యూ పర్సన్ ఎనర్జీ. But this new person is also interested in you. They are seeing a future with you. But you don't know who is this person. They are about to talk. New person ఎవరో మీకు తెలియదు, కానీ ఒక న్యూ ఎనర్జీ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది. కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు వాళ్ళ పాస్ట్ నుండి. సో అలాంటి వాళ్ళు ఈ న్యూ పర్సన్కి కమిట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీ రిలేషన్షిప్ ఒక న్యూ చాప్టర్ మీ రిలేషన్షిప్లో స్టార్ట్ అవుతుంది. మీరిద్దరూ ఒక కమిటెడ్ బాండింగ్లోకి వెళ్ళబోతున్నారు అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, దిస్ ఈజ్ అ డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. అండ్ ఇది ఆల్మోస్ట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. అండ్ మీరిద్దరూ సెపరేషన్లో ఉన్న ఇద్దరి మధ్య ఇంకా ఆ ట్రూ లవ్ అనేది ఉంది. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీ కనెక్షన్ని వదిలేయాలి, మిమ్మల్ని గోష్ చేయాలి, మిమ్మల్ని పట్టించుకోకూడదు అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ చేత అలా చేపించాయి. అంటే మిమ్మల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది ఈ పర్సన్ ఫర్ సమ్ సీరియస్ రీజన్స్. ఓకే, అండ్ బ్లాక్ చేసిన తర్వాత ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే మీలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం నిజంగా అదొక పెద్ద మిస్టేక్ అని తెలుసుకున్నారు. ఓకే, ఎప్పుడైతే తెలుసుకున్నారో మిమ్మల్ని వెంటనే అన్బ్లాక్ చేయడం, మళ్ళీ మీతో మాట్లాడటం, ఒకవేళ మీ బర్త్డేస్ ఏమన్నా ఉంటే బర్త్డేకి విష్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం, అండ్ మళ్ళీ మీరిద్దరు కాంటాక్ట్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, నా విదిన్ 24 hours అగైన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది చేస్తారు ఈ పర్సన్ మీతో. అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ డౌట్స్, ఫియర్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.